గేమ్ లోపల సరుకు పెడితే అప్పుడు బిజినెస్ అనేది నడుస్తుంది. సరుకు అయిపోయిందని చెప్పేసి నేను రెడీ వచ్చే లోపల ఇంటికి పోయి నాకు మ్యాప్ లొకేషన్ పెట్టాడు అవినాష్ గడు. అండ్ పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, ఇది ఇచ్చేద్దాం. మన వాళ్ళందరినీ అనవసరంగా ఈ రెస్టారెంట్ తీసుకొచ్చి తప్పు చేసినట్టు అనిపించింది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఇంకా ఆకలి ఆక. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐఫిల్ టవర్ మొత్తం అంతా కూడా మెట్లెక్కి వెళ్ళాలి, లిఫ్ట్ లేదంట. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గైస్ ఇప్పుడు ఇదంతా ఎక్కాలి. ఏం రావట్లే చైన్ అది పడిపోద్దురా నీళ్ళతో ఇదే కేసు. హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో మరొక బ్లాగ్ కి స్వాగతం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి క్లియర్. బేసికల్ ఏంటంటే మనం మారేడుమల్లి ట్రిప్ అయిపోయింది కదా, సో రాజమండ్రి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను డ్రెస్ మార్చుకున్నాను అనమాట. నేను డ్రెస్ తెచ్చుకోలేదు, వీళ్ళందరూ డ్రెస్సెస్ తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కాకినాడలో రెడీ అవుతారు అనమాట. పెళ్లి దగ్గర రెడీ అవుతాం నెక్స్ట్. అయితే ఏం జరిగిందంటే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది అనమాట. ఇదిగో వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయినారు, నేను ఎస్పెషల్లీ బాగా డిసప్పాయింట్ అయి ఉన్నాను అనమాట. నేను పైకి వెళ్ళి రెడీ వచ్చే లోపల అవినాష్ గారు ఏం చేశాడంటే బిజినెస్ అని ఉంటారు అనమాట గేమ్ లో. దానికి ఏంటంటే సరుకు పెట్టాలి గేమ్ లోపల, సరుకు పెడితే అప్పుడు బిజినెస్ అనేది నడుస్తుంది. సరుకు అయిపోయిందని చెప్పేసి నేను రెడీ వచ్చే లోపల ఇంటికి పోయి నాకు మ్యాప్ లొకేషన్ పెట్టాడు అవినాష్ గడు. ఏమనాలి చెప్పండి, నేను గేమ్ గురించి మమ్మల్ని అందరిని వదిలేసి కింద వెయిట్ చేస్తా కూర్చున్నాం మేము. ఇప్పుడు దాకాను అబ్సెషన్ ఉండొచ్చు కానీ ఇంత ఉండకూడదు బ్రో గేమ్ లో. ఆన్లైన్ గేమ్స్ విద్యార్థుల భవిష్యత్ ని మింగేస్తున్నాయి. అంతా ఆన్లైన్ అన్నట్టుగా నెట్ లోనే జీవిస్తున్న పిల్లలు గేమ్లకు బానిసలుగా మారిపోతున్నారు. నేను ఇదే చెప్తున్నా గైస్, ఇంతలా ఉండద్దు, ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రైమ్ ఎగ్జాంపుల్ మా అవినాష్ గడే, వీడు వచ్చాక వీడిని వేసుకుంటాం. ఆ మాటకొస్తే నాకు గ్యాస్ స్టేషన్ ఉంది గేమ్ లో, పెట్రోల్ బంక్, అది బంక్ బిజినెస్ ఆగిపోయింది నేను లేక. ఎవరికి ఉపయోగం? నడుచుకుని వెళ్ళిపోయాడు అన్న, నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఎంత దూరం నడుచుకుని వెళ్ళిపోయాడు వచ్చేటప్పుడు. ఇలా ఆపండి అమ్మర్ గారు ఆపండి. ఏ లేదా ఆ బొక్కలో వెళ్ళాం. యూట్యూబర్లు మాకు డబ్బులేనా వస్తున్నాయి, మీకేమైనా ఉపయోగం ఉండాలి కదా. టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్ కోసం ఆడాలా. ఏదైనా అడిక్షన్ ఉండకూడదు, గేమింగ్ అన్నా బెట్టింగ్ అన్నా ఏదైనా అతి అయితే దరిద్రమే. అది గేమింగ్ అన్నా ఇంకోటైనా చూసి నేర్చుకోండి. బాబు చెప్పు మాకు తెలియదు. ఆటో స్టాండ్ ఏందో జంక్షన్ దగ్గర ఆటో స్టాండ్ అని చెప్పి ఆటో స్టాండ్ అంట. అరే సిటీఆర్కి వెళ్ళే రోడ్డు పే అర్థమైందా బాబు? రా బయటికి రా, ఆ సందులో దూరలేక ఆగాం. A little longer than a few minutes later. ఎర్ర చొక్క వేసుకొచ్చాడు. ఏమనాలి చెప్పండి మీరే, ఏమనాలి చెప్పండి మీరే. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? సిగ్గుందా అసలు, సిగ్గుందా అసలు, ఏంట్రా నువ్వు అసలు కమోడిటీస్ పెట్టని పోయావా? ఉందరా అసలు నీకు బుర్రుందా? అంత ఎడిక్షన్ ఉండకూడదురా, అంత ఎడిక్షన్ ఉంటే నాశనం అయిపోతారా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. సో చలో గైస్, ఇప్పుడు కాకినాడ అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే మాల్ కి అయితే వచ్చాం అనమాట, కాకినాడ SRMT మాల్ దగ్గరికి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఉత్తిగా పెళ్లికి వెళ్ళకూడదు కదా, సో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాలి కాబట్టి గిఫ్ట్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాం అనమాట. ఆల్సో బైక్స్ మీద వచ్చారు కొంతమంది, సో వాళ్ళు అయితే వచ్చేసి బైక్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు అనమాట. సో కొంతమంది ఉన్నాం, మేము స్ప్లిట్ అయ్యాం. అండ్ మాస్క్ వేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చాను తెలియకూడదు అందుకని. సో లెట్స్ గో వెళ్దాం. హాయ్ బ్రో, ఆయన గుర్తుపట్టాడు, ఆయన వస్తావా రా, నువ్వు అక్కడ రారా బాబు. చలో గైస్ గిఫ్ట్ తీసేసుకుందాం. సో గైస్ అందరం కలిసి ఇదిగోండి ఈ బుద్ధుడి బొమ్మ అయితే కానీ తీసుకుంటున్నాం అనమాట, కన్ఫర్మ్ చేసేసాము. సో చాలానే చూసాం అనమాట ఈ స్టోర్ లోని. స్టోర్ పేరు వచ్చి కార్ట్ విష్ అనమాట, ఫర్ మన SRMT మాల్ లోని. సో ఇది తీసేసుకుంటున్నాం అనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్ డౌన్ చేయండి, ఓకే. అండ్ ఈ బుద్ధుడి బొమ్మ చూసాము, ఈ కృష్ణుడి బొమ్మను చూసాము, అండ్ ఇంకా ఇది ఇంకో వర్షన్ బుద్ధుడి బొమ్మలో. అండ్ ఇంకా ఈ బుద్ధుడి బొమ్మలు చూసాము. అంటే బుద్ధుడి బొమ్మ అంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా, దేవుడి బొమ్మలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నా పెళ్లికి చాలా మంది ఫోటో ఫ్రేమ్స్ లేదా బంగారం ఇచ్చారు, ఇంట్లో పెట్టుకోవడానికి ఏం ఇవ్వలేదు అనమాట. సో ఆ టైప్ లో అంటే ఇచ్చారు ఇంట్లో పెట్టుకోవడానికి, బట్ అంత వాల్యుబుల్గా ఇవ్వలే. సో బుద్ధ బొమ్మ అయితే కానీ ఇంట్లో పెట్టుకుంటారు, కృష్ణ బొమ్మ అయితే ఇంట్లో పెట్టుకుంటారు, వెంకటేశ్వర బొమ్మ అయితే ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి సో అలా ఇచ్చాము అనమాట. ఏదో ఇంకా బుద్ధ బొమ్మ చూసాము, అది ఇద్దాం అనుకున్నాం కానీ ఇల్లు పెద్దగా ఉంటుందా, ఇల్లు స్పేస్ ఎంత ఉంటుందో డౌట్ వచ్చింది అనమాట. సో అది సో అందరం కలిపి కొంటున్నాం కాబట్టి భారీగానే కొందాం అనుకున్నాం. సో ఇది కొంచెం భారీగానే తీసుకున్నాం అనమాట. అది చలో లెట్స్ గో ఫర్ వెడ్డింగ్ నౌ.
అనమాట. గేట్ ముందే ఉన్నాం రాయల్ లైట్ బ్యాచ్ మొత్తం అందరూ కూడాను. సో ఇప్పుడు వెళ్ళి బావి మాయని పలకరించి అండ్ పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, ఇది ఇచ్చేద్దాం. మొయిలో పోతుంది. ఒక్కొక్కరు మార్చుకొని పోతున్నారు పాపం మా వాళ్ళే. నాకైతే ఇవ్వట్లేదులేండి, నాకు పని ఎక్కువ అప్పచెప్పట్లేదు. సో బయలుదా బాయ్స్, చలో లెట్స్ గో గైస్. ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. సో మా వదిన చెల్లు, మరి నాకు తెలియదు బాబు నడుగు ఏ వరుస వద్దా. బాబుమాయ మానే పెట్టించావు మాయా, బాబుమాయ సౌండ్ ఎఫెక్ట్లు మొత్తం. మార్కస్, హలో మార్కస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వెడ్డింగ్ టూర్ ప్లీజ్. There is a fountain then, sir. There is fountain. Oh my god, it's cold. If you guys you want, you can swim in. Arre, fountain. Oh, Tarajava effects. Yeah. See, look, when Really? the rocket is going, and after it will blast. Oh, artificial. అంటే మనోడు నాయిస్ పొల్యూషన్ గురించి ఆలోచించాడు. సారీ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ మరి నాయిస్ పొల్యూషన్ కాదులే సార్, ఎయిర్ పొల్యూషన్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎంట్రన్స్ ఇటేనా? This is the entrance. చలో పోదండి. బాబ్మాయ్ వచ్చేస్తున్నావు, మీ ఫ్యాన్స్ వచ్చేస్తున్నాం బాబ్మాయ్. అండ్ ఇక్కడ వినాయకుడిని పెట్టారు డైరెక్ట్ ఎంట్రీ. మనం దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం అంతే. ఎవరు ఆపేదేలే. ఎవరు ఆపుతారా స్ట్రేంజర్స్ అనుకుని బయటికి తోలిగట్టేయగలరు. అరే ఇది మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ చెల్లెల పెళ్లి అంటే మనోళ్ళే పెళ్లి. But we can't see Bobby. బాబీ లావులు ఉంటాడులే, చూద్దాం. Starting entrance లో కనబడుతున్నట్టు అనిపిస్తుంది. బాబీ నాకు కనబడుతుంది. ఎక్కడున్నాడో మనోడు. పెళ్లి అనమాట మండపం. నేను కరెక్ట్ టైంలో వచ్చాను, జలగర వెళ్ళిన టైంలో. గైస్ ఇప్పుడు అందరూ రాయల్ లైట్ మొత్తం బ్యాచ్ అందరు కలిసి అదేంటారు జీలకర్ర బెల్లం అయిపోయింది అనమాట. సో అక్షంతలు వేసి గిఫ్ట్ ఇచ్చేసి వద్దాం. సో చాలా మంది ఉన్నారు ఇక్కడ. అక్కడ బ్లాగ్ తీస్తే బాగోదులేండి, వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి వద్దాం. సో చలో ఇదిగోండి బావి దగ్గరుండి అసలు ఘనంగా చేపించాడు పెళ్లి. మాకు మర్యాదలు కూడా దగ్గర వాళ్ళు అసలు. మారేడుపల్లి ట్రిప్ వీడి పేరు చెప్పుకుని మొత్తం మేము అందరూ ఎంజాయ్ చేసాం. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. కానీ మంచి పాట ఇచ్చో, పెళ్లి బాగా చేసారు. నెక్స్ట్ ఇయరే బాబు మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి. ఇంకా అడవుల్లో ఉన్నాడు, పంపించేద్దాంలేండి. ఓకే బాయ్. The next day. హాయ్ గైస్, అందరికి నమస్తే. అందరూ ఫేమ్ లో కనబడుతున్నారా? సో ఇప్పుడు మేమేంటంటే యానం బయలుదేరుతున్నాం అనమాట. ఈ ఎలక్షన్ గోల బ్రో, ఏపీ మొత్తం సాగు దొప్పుతున్నారు. సర్లే మీరు ఎవరు కొట్టేస్తారు కింద కామెంట్ అని చేయండి. అరే మనం ఈ వీడియో రిలీజ్ చేసేసరికి ఎలక్షన్ కూడా అయిపోయి ఉంటుందిరా, మా ఎడిటర్ బట్టి ఉంటుంది మరి. ఇదిగోండి రేట్ వస్తే వేసుకోండి ఓకేనా. అండ్ ఇప్పుడు యానం వెళ్తున్నాము. యానం వెళ్ళి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఏదో ఐఫిల్ టవర్ ఉందంట. అండ్ అలాగే అక్కడ కొన్ని ఐటమ్స్ చవకలా దొరుకుతాయంట. సో అవి కూడా చూపిద్దాం. చెప్పకూడదా? వెల్కమ్ టు యానం. చైనా ఏంట్రా? చదువుకోండి ప్యారిస్ కి వచ్చాం. సో ఇప్పుడు మనం యానంలో ఉన్న ఐఫిల్ టవర్ అయితే కనుక వెళ్ళబోతున్నాం. పైకి కూడా ఎక్కబోతున్నాం. ఎండ దంచేస్తుంది అన్నమాట. కార్లో ఏసీ కూడా ఆగట్లా, అది పరిస్థితి మాది. సో వెళ్దాం, వెళ్ళి యానం ఐఫిల్ టవర్ ఎక్కి చూపిద్దాం. వచ్చేసాం ఐఫిల్ టవర్. అదిగోండి మన ఇండియన్ ఐఫిల్ టవర్ అనమాట. ఇక్కడ టికెట్లు అయితే కనుక తీసుకోవాలంట పర్ పర్సన్ 30 రూపీస్ అంట. ఎవరు లేరు అంటే ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ ఐఫిల్ టవర్ ఉందని యానంలోని. చాలా తక్కువ మంది తెలుసు. సో పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో మొత్తం అంతా కూడా చూద్దరు అని. ఒకవేళ నచ్చితే కనుక రండి కంపల్సరీ. సో రాయల్ లైట్ వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇప్పుడు ప్యారిస్ వచ్చేసామండి. ప్యారిస్ మోడీ గారిది. సో ఎంతనా 310 మంది ఉన్నాం. సో 300 ఫోన్ పే చేయాలి. సో బ్లాగ్ ఆపాలి. సో గైస్ వచ్చేసాం అనమాట. ఐఫిల్ టవర్ అయితే కనుక ఎక్కేస్తున్నాం. ఈఫిల్ అంటారా ఐఫిల్ అంటారా? కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఐఫిలేనా? సరే ఐఫిల్ టవర్ అంటారంటే మనకి తెలియదు. సో మనకి జియో నాలెడ్జ్ మీద కూడా తక్కువ ఉందన్నమాట. సో మనం వీక్. సో ఇక్కడ వెనకాల వాటర్ ఉండాలి, బట్ ఎండకి ఎండిపోయినట్టు ఉన్నాయి గైస్. అండ్ ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? రీసార్ట్ వస్తుంది. ఎవరైనా ఉన్నారా? అరే లేవని మీరు చెప్తారట్రా, ఎవరైనా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే గైస్, మొత్తం ఈ ఐఫిల్ టవర్ అంతా కూడాను మన అంబానీ మాయ రిలయన్స్ వాళ్ళు కట్టించారంట. మేము మోడీ గారు అనుకున్నాం, మేము కాదు, రిలయన్స్ గారే కట్టించారంట. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐఫిల్ టవర్ మొత్తం అంతా కూడా మెట్లెక్కి వెళ్ళాలి, లిఫ్ట్ లేదంట.
విధ ఆడిందిరా నీతో వింత నాటకం. నేను మామూలుగా వచ్చుంటే ఎక్కబోదునన్న, కానీ మన వాళ్ళందరూ కొంచెం ఉన్నారు కాబట్టి ఆ ఊపిలో ఎక్కేస్తున్నాను. అదొక కారణం. అండ్ రెండో కారణం ఏంటంటే వ్లాగ్ లో ఇంటర్ తీసేసాం. ఈఫిల్ టవర్ కి వెళ్ళిపోతున్నాం, ఐఫిల్ టవర్ కి వెళ్ళిపోతున్నాం, అది ఇది అని చెప్పేసి. సో తప్పదు, ఇంకా ఏముందిలే, ఇంకా ఎక్కాలి. ఇవాళ బాచీకి నాకు క్యాలరీలు తగ్గుతాయి, చాలా తగ్గుతాయి. అవును, టవర్ పేరు యానం ఓబ్లిక్స్ టవర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ పూడుచేరి. ఓకే, పూడుచేరి అంటే ఇది యానంది పూడుచేరి అంటారు కదా, పాండిచేరికి మినీ లాగా అనమాట. స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. స్పాన్సర్డ్, అది కూడా ఎస్ పోయింది గైస్. ఇప్పుడు ఇదంతా ఎక్కాలి అనమాట. చలో, లిఫ్ట్ లేదు గైస్, లిఫ్ట్ లేదు. 3D ప్లాన్ ఎందుకు మనం పైకి ఎక్కేద్దాం కదా, 3D ప్లాన్ ఎందుకు? ఓహో అలా కడదాం. ఏంట్రీ ఇది ప్లాన్? It looks like beautiful, but అయ్యా ఇక్కడ రోడ్డు, ఇక్కడ చెట్లు, ఇలా కడదాం అనుకున్నారు కానీ అలా అయిందనమాట. ఇన్ఫార్మల్ అలా ఫేమస్ పైన గుడ్ ఎల్కేజీలో పడండి. అలాగే నడు నడు. అందుకే గేమ్లు ఆడడం మానేసి. ఏంట్రా లిఫ్ట్ తీసేస్తున్నావు రెడ్డిగా? మెట్లు ఎక్కుతున్నాం గైస్, దోల తీరిపోద్ది. 10 ఫ్లోర్లు 11 ఫ్లోర్లో ఉంది. ఈ అమ్మ నా జీవితంలో నేను నా అపార్ట్మెంట్ లో కూడా నేను మెట్లు ఎక్కలేదు గైస్, లిఫ్టే. లిఫ్ట్లు నేను ఎక్కేసి, సిగరెట్లు నేను కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అన్న. అమ్మా ఏంటి, ఒక ఫ్లోర్ కి రూఫ్ టాప్ వచ్చిందా? చిన్న రూఫ్ టాప్ వేసి, రూఫ్ టాప్ అంట. ఇంకా అలా ప్రతి రూఫ్ టాప్ వెళ్తే కష్టమే మనం. అమ్మో పుట్రా, అరే పక్షులు రా, ఇక్కడికి ఎవరు రావట్లేదు గైస్. దీన్ని బట్టి అరే పదండి రా గైస్. మీరు డైరెక్ట్ టాప్ లో చూద్ది కానీ మా కష్టాలు ఏం చూస్తారండి మీరు. ఏం రావట్లే, చైన్ అది పడిపోద్దురా. పక్షులు ఉన్నాయి నొక్కకు. అరే పక్షులు ఉన్నారా? అరే నువ్వు ఏం చేస్తున్నావురా? అరే ఎవరు లేరని చెప్పి ఇమోషనల్ డ్యామేజ్. ఏంటిది జట్లు కట్టరు? ఇప్పుడు నేనో చెప్తా. కెమెరా బ్లాగ్ లేదురా నాయన. ఏమో సార్ నాకు కనబడదు. సగం దూరం వచ్చాం. సగం దూరం వచ్చాక ఇక్కడ గుడ్ న్యూస్, ఎవరు లేకపోయినా కానీ క్యాంటీన్ ఉంది. వాటర్ బాటిల్, థమ్స్అప్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ సెటిల్ అయిపోయారు వాళ్ళు. హాఫ్ ఎక్కేసరికి ఇంత హడావుడి చేసి థమ్స్అప్లోను అన్ని తాగుతున్నాం కదా. ఎక్కడికి వచ్చాను భయ అని అడిగితే ఏం చెప్పాడో వినండి. ఏం చెప్పాడు? నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చామంట. సెకండ్ ఫ్లోర్ 4 ఫ్లోర్ ఉన్నాయంట. ఏం మాడుతున్నారా? గేమ్లు ఆడేవాళ్ళు మెట్లు ఎక్కితే ఇలాగే ఉంటుంది. అయిపోయింది నా పని. ఈ పనుల్లో కనిపించలేదు. మొత్తానికి రీచ్ అవ్వలేదులేండి. ఇదిగో టెర్రస్ వచ్చింది అనమాట. ఒక 60% అనుకోండి. అండ్ ఇదిగోండి ఆ బేస్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి. మళ్ళీ రిలాక్సింగ్. ఫైనల్లీ పైకి రీచ్ అయిపోయా. గాలి ఎక్కువ వేస్తుంది. ఫోన్ ఎగిరిపోతుంది గాలికి. సో చాలా హైట్ లో ఉన్నాం అనమాట. ఫోన్ డబల్ హ్యాండ్ తో పట్టుకున్నా. మా టెడ్డిగాడు గాయస్ ఎంతో దారి లేదనమాట, చాలా చిన్నగా ఉంది. అండ్ ఇంకా ఈ టవర్ పై దాకా ఉంది, బట్ పైకి అలౌ చేయట్లేదు అనమాట. ఇంకో బేస్ ఉంది, బట్ అది అక్కడ అలౌ చేయట్లేదు ఎందుకో. సో ఇక్కడ దాకానే అలౌ చేశారు. చిన్నగా ఉంది దారి, ఓన్లీ ఫెన్సింగ్ ఉంది అనమాట. గాలి కూడా ఎక్కువ వేస్తుంది. అమ్మో ఫోన్ పట్టుకోవాలి. ఏంటమ్మా ఎవరెత్తారు? ఐఫిల్ టవర్ వాళ్ళు ఇస్తారా? రిలయన్స్ వాడు ఇస్తాడా నీకు ఫోను? చెప్పనా? అలాగే 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 బిస్కెట్ ఫోన్ పడదొప్పుకుంటే అప్పుడు తెలిసి వచ్చింది. అది బ్రాండ్ అంట, బ్రాండ్ ఒక్కడిపోతే డబ్బులకి. డ్రాప్ టెస్ట్ చేయాలంటే కేసులకి ఫోన్ వీళ్ళతో ఇదే కేసు. గైస్ యాక్చువల్లీ 3D ప్లాన్ ప్రకారం చేసాడు చూడండి. ఇదిగో అక్కడ హట్స్, అక్కడ స్విమ్మింగ్ పూల్స్, అక్కడ ఏరియా మొత్తం అన్ని చేసాడు. మేజ్ చేసాడు కాదు, చెట్లు తుప్పలన్నీ కుమ్మేసి మెయింటెనెన్స్ చేయగా పోయింది కేసేది మొత్తం. చూడండి ఫ్రంట్ చూడండి ఆ షేప్, అది కూడాను మెయింటెనెన్స్ ఎందుకు చేయాలో తెలియదు కేసు. మెయింటెనెన్స్ చేస్తే మంచి టూరిస్ట్ స్పాట్ ఇది, ఎవరికి తెలీదు. బాగుంది, కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి మేము. అండ్ ఇక్కడేమో వాటర్ ఉంది, అండ్ ఏమో ఇక్కడేమో గ్యాస్ ఫ్యాక్టరీ ఏదో ఉంది సంథింగ్. అండ్ చుట్టూరు ఓపెన్ ప్లేస్ మొత్తం చూడండి, ఓపెన్ ప్లేస్ మొత్తం.
ఇది లోపల అనమాట. ఇప్పుడు ఇదిగో ఇక్కడ మెట్లోనే చూసావును, ఇదిగో ఇలాగో రెడ్డిగా వెళ్ళిపోయాడు. అది మొత్తం అంతా అనుకుంటే ఎవడెళ్తే నెక్స్ట్ అనమాట తనేసా ఈజీగా వెళ్ళిపోతారు కింద ఫ్లోర్. వెళ్ళి అవునా అరే వెళ్ళండి టెక్నిక్ అంటే ఎంకరేజ్ చేస్తున్నావా? ఎంకరేజ్ చేస్తున్నావంటే నేను చేస్తే ముగించేద్దామనేగా. ఆ చీట రాలేదా? సో గైస్ అది ఒకసారి నేను మళ్ళీ చూపిస్తా. ఇటు సైడ్ చూపించలే కదా, ఇలా ఈ రకంగా ఉందన్నమాట. ఇటు సైడ్ అంతా అదిగోండి మొత్తం ఓపెన్ ఏరియా. భలే ఉంది గైస్ ప్లేస్ మటుకు. అండ్ యా ఇప్పుడు దీని తర్వాత మనం ఫుడ్ ప్లేస్కి వెళ్దాం. సో చలో గైస్ కిందకి వెళ్ళిపోతాం. రెడ్డిగా చూసారా అక్కడ ట్యాంక్ లో వాటర్తో కడిగేసుకున్నాడు మొక్కం. మిస్ అయిపోయింది బ్లాగ్ చేద్దాం అంటే వీళ్ళు ఎవరికి మేము కనపడం. ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు సీక్రెట్ గా. రెడ్డిగాడే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వెళ్తున్నాడా? ఆల్రెడీ కడిగేసుకున్నాడు రా అర్జున్ దొంగతనంగా వాటర్ ట్యాంక్ లో. చూస్తాడు ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? గైస్ ఇప్పుడే ఐఫిల్ టవర్ అయితే దిగిపోయి, సో ఇప్పుడు యానం జస్ట్ హైవే మీద ఉన్నాం అనమాట. సో హైవే, సో యానం ఇటు 1 కిలోమీటర్ అంటే బార్డర్. ఇది కూడా యానం కింద వస్తుంది అనుకుంటా, తెలియదు మరి హైవే. సో ఇక్కడ జీవీఎస్ రెసిడెన్సీకి అయితే వచ్చాం. అక్కడ లోపలేం అంత రెస్టారెంట్లు ఏం బాగాలేదనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. గైస్ లోపల నుంచి అయితే బయటకు వచ్చాం అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈవెన్ దో తాగాలని లేకపోయినా ప్రతి చోట బార్ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్ని బాగాలేదనమాట. ఇది కొద్దిగా బాగుందని ఆగాం, హోపింగ్ దట్ ఇది బాగుంటుందని, కానీ నచ్చలా. సో ఇంకో రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఫైనల్ రెస్టారెంట్ కి. చలో వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి గైస్ రెజెన్సీ అని చెప్పేసి పెట్టలేదు, రెజెన్సీ అనే హోటల్ అనమాట. అక్కడికి వచ్చాము, చూద్దాం మరి. సో ఇది ఫ్యామిలీ రెస్టారెంట్, కొంచెం ఖాళీగా ఉంది, బాగుంది. సో ఇక్కడ ఆర్డర్ చేద్దాం. ఏం ఆర్డర్ చేద్దాం? స్టార్టర్స్ అయితే ఏంటంటే డైరెక్ట్ మీల్సా, డైరెక్ట్ బిర్యానీ అవి వెళ్ళిపోదామా, లేకపోతే నాన్ అట్లాంటివి ఏమైనా ఇద్దామా? బిర్యానీ లేదు, మటన్ ఉందండి, మటన్ కూడా ఉందండి. గైస్ మనోడు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు అనమాట. వీడు ఒక్కడే చెప్పుకున్నాడు గైస్, వీడు ఒక్కడే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు. ఒకసారి కమోడిటీస్ అన్న బాబా అది ఫోర్క్ అది ఫోర్క్ అది స్పూన్ కావాలంటే తెస్తాడు. నూడిల్సా ఇదిగోరా స్పూన్ అన్న. ఏ అన్న ఎంత డీసెంట్ అన్నాను, స్పూన్ తింటున్నావు. ఇప్పుడు ఇది ఎలా ఉంది చెప్పు, ఎప్పుడు తినేలాగా? ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఎప్పుడు తినేలాగా ఎలా చేశాడు ఈ రెస్టారెంట్? క్రిస్పీగా ఉంది చికెన్, పెట్టగలేదా? కర్రీ ఏమో వెట్టగా ఉంది. ఆడేసుకుంటారా? గైస్ మీకు ఒక విషయం చెప్తాను ఓకేనా. వరల్డ్ లోనే అతి స్లోయెస్ట్ పర్సన్ మా అవినాష్ రాజు. వాడే ఫుడ్ మొత్తం ఆవుదబ్బాడు గైస్, మాకు ఇంకా రాలేదు గైస్. ఆకలి దొబ్బుతుంది గైస్, ఖాళీ ప్లేట్లు గైస్. వెజ్ వచ్చింది, టెడ్డి వెజ్ ఎలా ఉందా? బాగుందా? షోరా ఎలా ఉంది వర్ణించు. స్పైసీగా బెట్టా బాగుందా? ఎంజాయ్ మీల్. నో మీల్ ఉల్లిపాయలు తినేస్తున్నాడు ఆడు, ఉల్లిపాయలు తినేస్తున్నాడు ఇప్పుడు దాకా, అది తినేసాడు. నో మీల్ మా డ్రైవర్ గారు అన్నమాట, ఆయనకి వెజ్. సో అది మా శుద్ధ పూసిని కాడ మేము వెయిట్ చేస్తున్నాం. నో మీల్. 2000 years later. సో గైస్ మొత్తానికి వచ్చింది. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పట్టబట్టి, ఆ తర్వాత ఇంక తినేసి బయలుదేరాలి, తొందరగా లేట్ అయిపోతుంది. బాగుందా? స్పైసీగా ఉందా? లేట్ వచ్చింది, చాలా డిసప్పాయింటెడ్. సరే మేము ఈ పనిలో ఉంటామండి, మీరు లైక్ సబ్స్క్రైబ్ పెట్టే పనిలో ఉండండి, అది తినేదే కలుద్దాం. సో గైస్ రెస్టారెంట్ బయటకి అయితే వచ్చాం. ఇప్పుడు హానెస్ట్గా చెప్తాం గైస్, బొక్కలా ఉంది సర్వీస్, బొక్కలా ఉంది ఫుడ్. ఇది రియలైజేషన్. బూతులు వచ్చేస్తున్నాయి లోపల బాగుంది కదా అని చెప్పలేదు అనమాట. వరస్ట్ ది వరస్ట్ ఫుడ్. పాప ఏదో పార్టీ ఇద్దాం అనుకున్నా కానీ మన వాళ్ళందరినీ అనవసరంగా ఈ రెస్టారెంట్ తీసుకొచ్చి తప్పు చేసినట్టు అనిపించింది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఇంకా ఆకలి తప్పలేదు కదా. ఆకలి మీద చేసిన మిస్టేక్ అది. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి కాకినాడ వెళ్ళాలి. కాకినాడ నుంచి అందరు డిస్పోజ్ అయిపోతాం అనమాట. కొంతమంది ట్రైన్స్ ఉన్నాయి, కొంతమంది బస్సులు ఉన్నాయి. సో అదనమాట. సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఇంతే. రాయల్ లైట్ కుర్రోలతో మీ అందరికి కూడా బై బై చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. శుభ సారవాటి సైనింగ్ ఆఫ్ విత్ మై రాయల్ లైట్ బాయ్స్. కీస్ స్మైలింగ్ అని గుర్తుపెట్టుకోండి అంటే మన రాయల్ లైట్ డైలాగ్ ఇప్పుడు. కీస్ స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో. బై ఫ్రెండ్స్.